ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. అందరు బాగున్నారా? మీరు బాగున్నారని, బాగుండాలి అని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నా. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడైండునుగాక. ఈ దినం మన వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆమేన్. మన ప్రభువు గొప్పవాడు, మనలను పాలిస్తున్న మన తండ్రి అధిక జ్ఞానము కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనము ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, జ్ఞానంతో నింపబడాలి అని, ఎలా బ్రతకాలో, ఎలా భక్తి చేయాలో, ఈ సమస్యలను ఎలాగో అధిగమించాలో, ఈ బంధాలను ఎలాగో మనము కొనసాగించాలో, దేవుడిచ్చిన ప్రతి బాధ్యతను ఎలా చక్కగా నిర్వర్తించాలో దేవుని యొద్ద జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. క్రైస్తవులమైన వారు దేవుని యొద్ద మనము విచారిస్తుంటాం, కానీ మన జ్ఞానముతోనే నడుస్తూ, దేవుని జ్ఞానమును ప్రక్కన పెడుతూ, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెడుతూ, మనకు తోచినట్లుగా నడుచుకొని ఇదే దేవుని చిత్తం అనుకుని భ్రమపడే పరిస్థితులు కూడా అనేక సార్లు తటస్థిస్తూ ఉంటాయి. అయితే మనం చదువుకున్న ఈ లేఖనంలో మన ప్రభు అంటే మనలను పాలిస్తున్నవాడు గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంతేకాదు, ఆయన శక్తి సంపన్నుడు. మరి ఇంత మంచి దేవుని, ఇంత శక్తి కలిగిన దేవుని, ఇంత జ్ఞానము కలిగిన తండ్రిని మనము కలిగి ఉండి కూడా అజ్ఞానులుగా నడుచుకోవడం, భక్తి శక్తి లేని వారిగా నడుచుకోవడం, అవివేకులుగా మారిపోవడం, ఇది దేవుని చిత్తము కానే కాదు. అయితే ఎక్కడ మనము లోపము జరుగుతుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మన ప్రభువుని మన జీవితములో ప్రభువుగా ప్రతిష్ఠించుకోపోవటంలో ఈ లోపము కలుగుతుంది. యేసుక్రీస్తుని మన తండ్రిగా మాత్రమే కాదు, ఆయనను మనం ప్రభువుగా కలిగి ఉండాలి. మన నడిపించే నాయకుడుగానే మనము కలిగి ఉండాలి. ఒక తల్లి వలే కాదు, అంత మాత్రమే కాదు, కానీ మన ప్రభువుగా, మన అధికారిగా కలిగి ఉండాలి. అప్పుడే ఆయన యొక్క ఆధిపత్యములో, ఆయన యొక్క అధికారములో, ఆయన యొక్క నడిపింపులో మనము చక్కగా నడుచుకోగలిగితే జ్ఞానము, శక్తి, బలము మన సొంతమవుతుంది. దేవుని శక్తితో, దేవుని జ్ఞానముతో అపవాది యుక్తులను మనము చెరపట్టగలిగినంత బలవంతులుగా మార్చబడతాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు జ్ఞానము కొదువుగా ఉంటే నా దేవుని ఆశ్రయించు. నీవు బలహీనుడిగా, బలహీనురాలుగానే ఉంటే నా దేవుని ఆశ్రయించు. నీవు ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రహించిన వ్యక్తివైతే నిజముగా నీ జీవితము బహుధన్యకరమైనదిగా మారుతుంది. ఆయన గొప్పవాడయ్యుండి, ఆయన అధిక శక్తి కలిగిన వాడయ్యుండి, అధిక జ్ఞానము కలిగిన వాడయ్యుండి మనలను నడిపించటానికి సమర్థుడైన దేవుడు. కనుక మనము ఆయన యొక్క నడిపింపులో మనం నడుచుకున్నట్లుగా చూచుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలండి. మా ప్రభువుడవు, మా అధికారివి, నాయకుడవు, తండ్రివి, సమస్తమై నడిపించగలిగిన జ్ఞానము కలిగిన దేవుడవయ్య. ఇంత మంచి దేవుని, ఇంత శక్తి సంపన్నత కలిగిన దేవుని మేము కలిగి ఉండి కూడా అనేక పరిస్థితుల్లో బలహీనులమైపోయి, భయముతోనూ ఆందోళనతోనూ శక్తిహీనులుగాను అల్పులముగాను బ్రతకటములో గల కారణం ఏమిటో గ్రహింపచేసినవిగా స్తోత్రాలయ్యా. శక్తి సంపన్నుడిగా మిమ్మల్ని మేము కలిగి ఉండి కూడా బలహీనులుగా బ్రతకడానికి వీల్లేదయ్యా. మా అధికారిగా మేము మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని
మీ యొక్క ఆధిపత్యమును నడిపించబడుటకు మమ్మలను మేము మీకు అప్పగించుకునే కృప దయచేయమని వేడుకుంటున్నాం. నానా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞానమునకు మితిలేని దేవుడవై మేము అజ్ఞానులుగా బ్రతకడం నీ చిత్తము కాదని మరొకసారి హెచ్చరించినందుకే స్తోత్రాలు. మిమ్మలను కలిగి జీవిస్తున్నామని చెప్పుకుంటూ అవివేకులుగా ఉండడానికి వీల్లేదయ్యా. క్రీస్తుని ఆరాధించు ప్రజలమని చెప్పుకుంటూ బలహీనులముగా బ్రతకడానికి వీల్లేదయ్యా. మీ జ్ఞానమును, మీ శక్తిని, మీ సంపదను మేము అనుభవించాలి, కృప పొందుకొని మీ కొరకు ప్రజ్వలించాలయ్యా. జ్ఞానవంతులుగాను, శక్తి సంపన్నులుగాను, మీ నామానికి మహిమ తెచ్చే పాత్రలుగాను ప్రజ్వలించున్నట్లుగా మీ కృప సమృద్ధిగా దయచేయమని ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, మరి ఏ పరిస్థితిలో బలహీనులుగా ఉన్నారు, ఎక్కడ అవివేకంగా నడుచుకుంటున్నారు, ఏ స్థితిలోనైనా వారు నిరుత్సాహముతో నిలిచిపోయి ఉన్నారు, శక్తి సంపన్నుడిగా మీరు బలపరచుమని వేడుకుంటున్నాం. మితిలేని జ్ఞానముతో నీ పిల్లలను నింపండి. అజ్ఞానమును, అవివేకమును, అంధత్వాన్ని తొలగించండి. మూర్ఖతను కొట్టివేయండి. జ్ఞానాత్మపూర్ణులుగా, శక్తి సంపన్నులుగా మార్చుమని, ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండి మీరు నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరినీ కూడా నా దేవుడు దీవించునుగా. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఆత్మీయమైన మేలును పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.